కీర్తనల గ్రంథం 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. నాతో కలిసి మాట చెప్పడానికి ప్రయత్నించేయండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరలా నాతో కలిసి మాట చెప్పండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ పునరుద్ధానపు వేళ నీ బిడ్డలతో కలిసి ఈ రీతిగా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా కొంతమంది నీ సన్నిధికి రాలేకపోయారు ప్రభువా, వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన మేము ప్రభువా నీ వాక్యము ద్వారా బలపరచబడ్డానికి, నీ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ వినగలిగిన మనస్సు దయచేయండి. ప్రభువు మీకు స్తోత్రాలు. ప్రభువా నీ కార్యము మా జీవితంలో జరగడానికి సహాయం చేయమని వేడుకుంటూ కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో రక్షణ అనే దాని మీద కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ప్రేరేపించబడ్డాను. రక్షణ, అందరూ చెప్పండి అమ్మా, ఏంటది? రక్షణ. రక్షణ అంటే ఏమిటి? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ అంటే సంపూర్ణమైన రక్షణ ఎవరు కలుగు చేస్తారు చెప్పండి? ఎవరు కలుగు చేస్తారు? దేవుడే కలుగు చేస్తాడు. మంచిది. అయితే ఏమిటి ఈ రక్షణ? ఎందులోంచి మనం రక్షించబడాలి? అసలు రక్షణ అంటే ఏమిటి? ఉగ్రతలో నుంచి తప్పించుకోవడం రక్షణ, లేక తీర్పులో నుంచి తప్పించుకోవడం రక్షణ, శిక్షలో నుంచి తప్పించుకోవడం రక్షణ, ఇంకా చెప్పాలంటే పాతాళం లేక నరకము నుంచి తప్పించుకోవడం రక్షణ. ఏమండి, రక్షణ అంటే ఏమిటి అంటే తప్పించుకోవడమే. ఉగ్రతలో నుండి, శిక్షలో నుండి, తీర్పులో నుండి, నరకములో నుండి, పాతాళములో నుండి ఏమండి తప్పించుకోవడమే రక్షణ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకుని ఇందా చదువుకున్న మాటలోనే కింద రాస్తుంది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా. అంటే రక్షణ అంటే ఏంటి? పూర్ణ రక్షణ అంటే ఏమిటి అంటే తప్పించుకోవడమే రక్షణ. చెప్పండి అమ్మా, తప్పించుకోవడమే రక్షణ. అంటే దేంట్లోంచి తప్పించుకోవాలి అంటే పాతాళము నుంచి తప్పించుకోవాలి, నరకములోంచి తప్పించుకోవాలి. ఎక్కడి నుంచి తప్పించుకోవాలమ్మా? ఏమండి, పాతాళము నుంచి తప్పించుకోవాలి, నరకములోంచి తప్పించుకోవాలి. అదే రక్షణ. అయితే ప్రభునందు పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు. ఈ రక్షణ మనకి ఎలా వచ్చింది, మనం ఎలా ఈ రక్షణ పొందుకున్నాం అనే విషయాన్ని మీకు మొదటగా జ్ఞాపకం చేస్తాను. రెండోది ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత నేను రక్షణ పొందాను అనుకుంటే సరిపోదు, ఆ రక్షణను కొనసాగించుకోవాలి. ఆ రక్షణను చెప్పండమ్మా, కొనసాగించుకోవాలి. కొనసాగించుకుంటూ ఆ రక్షణలో మనము ఎదగాలి. ఆ రక్షణలో ఏం చేయాలి? మనము ఎదగాలి. రక్షణ పొందాలి,
రెండోది చెప్పాలి, నేను చెప్పిన తర్వాత అని చెప్పండి. రక్షణ పొందాలి, తర్వాత రక్షణను కొనసాగించుకోవాలి, మూడవది రక్షణలో ఎదగాలి. ఏమండి, రక్షణ పొందేసాం మనం అందరం కూడా, మంచిదే. ఈ రక్షణ ఎలా పొందుకున్నాం? ఏమండి, ఈ రక్షణ మనం ఎలా పొందుకున్నాం? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30 వచనంలో చూడండి. 30-31లో ఒక అద్భుతమైన మాట రాస్తుంటుంది. వారిని వెలుపలిని తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెన నేను. ఏమండి, పేతురు గారు అక్కడ వాక్యం చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటమ్మా చెప్పాలి. వాళ్ళందరూ అడిగిన ప్రశ్న ఏంటి? రక్షణ పొందడానికి మేమేమి చేయాలని అడిగారు. ఏమండి, పిల్లలు కూడా వినాలి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. మేము రక్షించబడాలనుకుంటున్నాం అనగా మేము తప్పించుకోవాలనుకుంటున్నాం. ఎక్కడి నుంచి? ఉగ్రతలో నుండి, తీర్పులో నుండి మేము రక్షణ పొందాలనుకుంటున్నాం, తప్పించుకోవాలనుకుంటున్నాం. ఉగ్రతలో నుండి, తీర్పులో నుండి, ఇంకేం చెప్పాను, పాతాళములో నుండి, శిక్షలో నుండి మేము రక్షణ పొందాలనుకుంటున్నాం, తప్పించుకోవాలనుకుంటున్నాం. అయ్యలారా, మేము ఏమి చేయాలి అని ఆనాడు శిష్యులని వారు అడిగారు. అందుకు వారు ఏం చెప్పారు? 16:31లో, అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రక్షణ మనం ఎలా పొందుకుంటున్నాం అంటే, యేసయ్య ద్వారా ఈ రక్షణ మనకు కలిగింది. అంటే తప్పించుకోవడం, మరణములో నుండి, ఉగ్రతలో నుండి, తీర్పులో నుండి, శిక్షలో నుండి, నరకములో నుండి, పాతాళములో నుండి, వేదనలో నుండి ఈ తప్పించుకోవడము, రక్షణ పొందడము అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మరొక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యాల్లోనే 4వ అధ్యాయం 12 వచనం చూడండి. 4వ అధ్యాయం 12 వచనం. మరి ఎవని వలనను, చెప్పండమ్మా, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెనని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామం అది? యేసు నామము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసయ్య నామమును బట్టి, యేసయ్యను విశ్వసించడాన్ని బట్టి రక్షణ అనేది వస్తుంది. మరి ఏ రకంగానూ ఏమండి, పాతాళములోంచి మనం రక్షించబడలేం, ఉగ్రతలో నుంచి మనం రక్షించబడలేం, అనగా తప్పించుకోలేం. కనుక యేసుక్రీస్తు అనే ఈ నామముననే మనకు ఏం కలుగుతుందంటమ్మా? రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా. ఏమండి, ఈ రక్షణ మనకి ఎలా వచ్చిందమ్మా? ఆయన కృప వల్ల. ఏమండి, విశ్వాసము ద్వారా మనం నమ్మడం వల్ల, ఆయన కృప వల్ల మనకు ఈ గొప్ప రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఈ ఉగ్రతల నుండి బాగా అర్థం చేసుకోండి, ఉగ్రతల నుండి, శిక్షలో నుండి, తీర్పుల నుండి, ఉగ్రతల నుండి, నరకములో నుండి, పాతాళము నుంచి తప్పించుకునుట రక్షణ. ఏమండి, ఈ రక్షణ ఎలా వచ్చింది? ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన కృపచేతనే ఈ రక్షణ మనకి దొరికింది. ఏమండి, మరి ఏ నామమున మనకు రక్షణ దొరకలేదు, కానీ యేసు నామమునే మనకి ఏం దొరికింది? చెప్పండి, ఏం దొరికింది? రక్షణ దొరికింది. కనుక ఈ దొరికిన ఈ రక్షణ
చాలా విలువైనది. ఏమండి, ఉగ్రతను తప్పించుకోవడం సామాన్యమైన విషయమా? పాతాళంచి తప్పించుకోవడం సామాన్యమైన విషయమా? నరకం ఎలా ఉంటుంది అండ్ మార్కు సువార్తలో రాశాడు చూడండి. మార్కు సువార్త 9:48 ఎందుకు రక్షణ ఇంపార్టెంటో ప్రతి ఒక్కరు గమనించాలి. నరకములో వారు పురుగు చావదు, అగ్ని ఆరదు, అందుకు తప్పించుకోవాలి. అదే రక్షణ. అంటే నరకములో ఎప్పుడు అగ్ని కాలుతూ ఉంటుంది, ఆత్మ ఎప్పుడు కూడా కాలిపోయి వేదన, ఏమండి, చాలా భయంకరమైన పరిస్థితి. అక్కడి నుంచి తప్పించుకోవడమే అమ్మాయి సార్ నేను రక్షించబడ్డాను, నేను తప్పించబడ్డాను అనేది ప్రభునందు పిల్లరా ఈ రక్షణకు అర్థం. కనుక ఈ రక్షణ అనేది పొందుకోకుండా ఉన్నంతకాలం అగ్నికి గురైపోతున్నాము, ఉగ్రత గురైపోతున్నాము, శిక్షలోనికి వెళ్ళిపోతున్నాము, తీర్పులోనికి వెళ్ళిపోతున్నాము, పాతాళములోనికి వెళ్ళిపోతున్నాము, నరకపు వ్యాధంలోనికి వెళ్ళిపోతున్నాం. కనుక ఇప్పుడు భూమి మీద మనం అందరము కూడా రక్షణ పొందవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. రక్షించబడిన అనుభవం మనందరికీ ఉండాలి. ఈ రక్షణ ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు కృప వలనే ఈ రక్షణ మనకు వస్తుంది. ఆయన నామం వలనే ఈ రక్షణ మనకు వస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల ఈ రక్షణ మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే రక్షణ పొందిన తర్వాత రెండవ మెట్టు, రెండో అనుభవం, ఈ రక్షణను కొనసాగించుకోవాలి. ఏం చేయాలమ్మా? ఏమండి, మనం అందరం ఇక్కడ ఉన్న రక్షించవమ్మో, నాకు పాతాళం వద్దు, ఆ శిక్ష వద్దు, ఆ సమస్య వద్దు, ఆ యుగ కాలిపోయే పరిస్థితి వద్దు, కనుక నేను రక్షించబడాలి అని కోరిక కలిగిన వారు మనం అందరం కూడా ప్రభుని విశ్వసించాము. ఆయనే ఆయన నామములోనికి వచ్చాము, ఆయనతోనే మనం సహవాసం చేస్తున్నాం. మనం అందరం రక్షించబడ్డం వాస్తవమే. ఇక్కడ వరకు నేను కాదన్ను. ఏమండి, మనమందరం రక్షించబడ్డామండి. ఉగ్రతలో నుంచి రక్షించబడ్డాం, సామాన్యమైన విషయం కాదు. అగ్నిలో నుంచి రక్షించబడ్డాం, వేదనకరమైన స్థలములో నుంచి రక్షించబడ్డాం. అయితే రక్షణ మనం అందరము పొందుకున్నాం యేసు ప్రభు వల్ల, ఆయన కృప వల్ల, ఆయన నామమును బట్టి, ఆయన యందు మన విశ్వాసం ఉంచడం వల్ల ఈ రక్షణ మనం పొందుకున్నాం. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, ఈ పొందుకున్న ఈ రక్షణను ఏం చేయాలి? ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడి నుంచి కాస్త జాగ్రత్తగా వినాలి. కానీ మనం అందరూ రక్షించబడ్డాము, మంచిదే. కాగా నా ప్రియులరా, కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం మందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అండి, ముందు రక్షణ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రక్షణను ఏం చేసుకోవాలంటమ్మా? చెప్పాలి. ఏమండి, కొనసాగించుకోవాలి. ఏం చేసుకోవాలి అంటే, రక్షించబడిపోయామంటే సరిపోదు. రక్షించబడిన తర్వాత దానిని కొనసాగించుకోవాలి. మీకు బాగా అర్థం కావాలంటే, ఏమండి, మనము ప్రతి నెల ఏమండి భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏమండి, ఏర్పాటు చేసుకుంటున్నామా లేదా చెప్పండి అమ్మ అందరూ కూడా. ఏమండి, ప్రతి నెల ఏం చేస్తున్నాం? మొదటి 2వ వారం ఏమండి ప్రతి నెల దాన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది ఆర్థికమైన పరిస్థితులను బట్టో వారు కొంతమంది పెట్టలేనకపోయినప్పుడు ఏమండి, అంటే భోజనాలు పెట్టాలంటే 5,000 నుంచి 10,000 ఖర్చు అయిపోతుంది సుమారుగా. ఇంకా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అందరూ కూడా. పలావులు, బిర్యానీ ఏమండి చాలా ఘనంగానే చేస్తున్నారు, మంచిదే. అయితే ఏమండి, కొన్ని కారణాల వల్ల కొంతమంది ఆర్థికమైన పరిస్థితులను బట్టి పెట్టలేకపోతే దాన్ని మనం కొనసాగించలేకపోయామనుకోండి. ఏమండి, అంటే 2వ వారం ఇక మన భోజనాలు ఉండవు, అంతే కదా. అంటే మనము ఒక విషయాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఏదైనా ఇప్పుడు మనం మందిరం కట్టుకున్నాం,
ఇది ఎప్పటి వరకు కొనసాగించాలి? చెప్పండి అమ్మా, ఎప్పటి వరకు కొనసాగించాలి? మధ్యలో ఆగిపోతాయండి? కొన్ని వారాలు సెలవులు ఇచ్చేస్తామా? దీన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అలాగే రక్షణ అనేది దేవుడు మనకిచ్చాడు. ఆయన కృప వల్ల, ఆయన నామమును బట్టి, మనం విశ్వసించడాన్ని బట్టి రక్షణ మనకు దొరికింది. అయితే ఈ దొరికిన ఈ రక్షణను మనము కడ వరకు కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొనసాగించుకోలేకపోతే, మధ్యలో ఆగిపోతే మనము విఫలమైపోతాం. అవండి, దాన్ని జాగ్రత్తగా నడిపించుకోలేకపోతే, ఆ రక్షణను మనం ప్రొటెక్ట్ చేయలేకపోతే, ఇప్పుడు మనం ఒక మొక్క కొనుక్కున్నామండి, ఒక నారింజ మొక్క లేకపోతే జాంకాయ మొక్క నచ్చి తెచ్చి పెట్టుకున్నాం. అయితే తెచ్చుకున్న తర్వాత ఏమంటే మన స్థలంలో నాటుకున్న తర్వాత దానిని మనము కంచి వేస్తాం. ప్రొటెక్షన్ అంటారు. కాస్త జాగ్రత్త తీసుకుంటాం. దానినే కొనసాగించుట. ఏమండి, ఆ తెచ్చుకున్న ఆ మొక్కకు కాస్త మనము ఫింక్షన్ అవి వేసి ఏమండి కాస్త మనం ప్రొటెక్షన్ చేసుకుంటాం. ఆ ప్రొటెక్షన్ చేసిన తర్వాత దాన్ని నీళ్లు పోసి అది ఎదిగేటట్లుగా చేస్తాం. ఏమండి, అంతే కదా. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత దానిని కొనసాగించుకోవాలి. కొనసాగించుకున్న తర్వాత దానికి మరొక పని ఉంది మనకి. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొత్తగా జన్మించిన అండి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము పాలవన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమై. ఏ విషయములో ఎదగాలంటమ్మా? చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ఇందాక ఏం చెప్పాను? రక్షణను చెప్పండి. మరి రక్షణ పొందిన తర్వాత మనం అందరం రక్షించబడి రిలాక్స్ అయిపోకూడదు. దానిని మనం ఏం చేయాలంటే కొనసాగించుకోవాలి. అందరు చెప్పండి అమ్మా, దాన్ని ఏం చేయాలి? కొనసాగించుకుంటేనే గమ్యం చేరతామండి. ఏమండి, ప్రయాణం మధ్యలో ఆగిపోతే ఏమండి, మన విజయవాడ లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాం. ఏమండి, మధ్యలో ఆగిపోతే కొనసాగించుకోలేకపోతే గమ్యం చేరుకుంటామా? చెప్పండి అమ్మా, గమ్యం చేరుకుంటామా? రక్షణ కూడా అంతే. ఈ రక్షణను మనము జాగ్రత్తగా కొనసాగించుకోలేకపోతే మన గమ్యం చేరుకోలేం. మన గమ్యం ఏమిటి? చెప్పండి అమ్మా, మన గమ్యం ఏమిటి? పరలోక రాజ్యం. కనుక ఆ పరలోక రాజ్యం అనే గమ్యం చేరుకోవాలంటే మనము దానిని కొనసాగించుకోవాలి. కొనసాగించుకుంటూ మూడవ పని ఏంటంటే ఆ రక్షణలో మనము ఎదుగుతూ ఉండాలి. ఈ 3 పనులు ప్రతి విశ్వాసులో జరగాలి. నేను రక్షించబడిపోయినట్టుగా సరిపోదు. కొనసాగించుకోకపోయినా నష్టం మనకే, ఎదగకపోయినా నష్టం ఎవరికి? ఏమండి, ఎదగకపోయినా నష్టం ఎవరికి? రక్షణ అనేది చాలా విలువైనది. ఏమండి, రక్షణకి ఏమండి ఈ భూమి మీద ఉన్న సమస్తమైన సంపద అంతా కూడా ఒక ప్రక్కన పెట్టి రక్షించబడిన ఒక వ్యక్తిలో తూకం వేస్తే రక్షించబడిన వ్యక్తి విలువైన వాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే రక్షణ అంత విలువైనది. ఎందుకంటే యుగయుగాలు కాలిపోయే భయంకరమైన స్థలములోంచి తప్పించబడ్డం దానికంటే ఏమండి విలువైనది ఒకటి ఉంటుందా? ఏమండి, కనుక ధనవంతుడు కూడా పాతాళానికి వెళ్ళిన తర్వాత ఏమండి, ధనవంతుడు అవసరమైతే నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను, నన్ను మాత్రం ఈ స్థలం నుంచి తప్పించని అడుగుతాడు. అంతే కదా, బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, నా నాలుకలను చల్లార్చడానికి లాజరును పంపించు, నన్ను ఇక్కడి నుంచి తప్పించు అని అబ్రహామును ధనవంతుడు వేడుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అంటే ఈ సంపద అంతా కూడా ఒకవేళ నాకున్న ఆస్తి అంతా ఇచ్చామని ఇచ్చేస్తే ఈ బాధను మాత్రం నేను భరించలేకపోతున్నాను, నన్ను తప్పించు. తప్పించుకోవడమే రక్షణ. కనుక ప్రభునందు పిల్లరా, ఈ రక్షణను మనము కొనసాగించుకోవాలి. చెప్పండి అమ్మ నాతో కలిసి. అంటే రక్షణను ఏం చేయాలి? కొనసాగించుకోవాలి.
మూడవది రక్షణలో చెప్పాలి, రక్షణలో ఎదగాలి. అలా జరగకపోతే మన భక్తి, మన రక్షణ సంపూర్ణం కానట్టే. కనుక మనము దాన్ని ఎలా కొనసాగించుకోవాలి, ఎలా ఎదగాలి అనేది కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వాక్యంలోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఈ గొప్ప రక్షణ ఎలాగ మనము కొనసాగించుకోవాలి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ కొనసాగింపు చాలా ప్రాముఖ్యం. ఏమండి, ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమండి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే గమ్యం ఎలా చేరుకోలేమో, రక్షకుని చేరేంత వరకు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగైతేనే మనము రక్షించబడతాము అన్న విషయాన్ని మరొకసారి వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే చూడండి, రక్షణలో మనం కొనసాగాలి. చెప్పండి, మరి రక్షణలో కొనసాగాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఏమండి, రక్షణ పొందాము. రక్షణ ఎలా పొందాము? విశ్వసించడం వల్ల, ఆయన కృప వల్ల, ఆయన నామాన్ని బట్టి మనకి ఏం దొరికింది? చెప్పండి అమ్మా, ఏం దొరికింది? చాలా సింపుల్ విషయాలే చెప్తున్నాను మీకు. అండి, ఏం దొరికింది? రక్షణ దొరికింది. అయితే ఈ రక్షణను మనము చెప్పాలి, కొనసాగించుకోవాలి. తర్వాత రక్షణలో మనము ఎదగాలి. అలా జరగని పక్షాన మన రక్షణ సంపూర్ణం కాదు అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే రక్షణలో కొనసాగించుకోవడంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40. కాబట్టి అపోస్తుల కార్యాలు చదవండి అమ్మా. అది అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఏం పొందాలంటమ్మా? అవండి, రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఏమండి, ఈ రక్షణ కొనసాగించుకోవాలంటే మూర్ఖబొగ్గు ఈ తరము వారికి వేరుగా బ్రతకాలి. అప్పుడే దీన్ని కొనసాగించుకున్నట్లు. ఏమండి, వారితో మనం కలిసిపోకూడదు. ఏమండి, ఆ యొక్క ఏమండి పాపం చేసే వారితో మనం ఏకీభవించకూడదు, వేరుగా బ్రతకాలి. అప్పుడే ఈ రక్షణలో మనము కొనసాగుతున్నట్లు. ఏమండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఏం పొందాలంటమ్మా? చెప్పాలి, ఆ మాట కావాలి నాకు. ఏం పొందాలి? రక్షణ పొందాలంటే ఈ రక్షణ మనం కొనసాగించుకోవాలంటే ఏమండి కొన్నిటికి మనం వేరవ్వాలి. లోక సంబంధమైన ఆచారాలకి వేరవ్వాలి. లోక సంబంధమైన పాపపు ఎచ్చలకు మనం వేరవ్వాలి. లోక సంబంధం కొంత మనుషులు మన పాపములోనికి, కొంత త్రాగుడులోనికి, కాస్త పాపపు ఎచ్చల్లోంచి మనం లాగుతూ ఉంటారు. అయితే అమ్మో, నేను రక్షణను కొనసాగించుకోవాలి, నేను అలా చేయలేను, నేను అలా త్రాగలేను, నేను అలాంటి స్థలాల్లోనికి రాలేను, అలాంటి విచ్చలవిడి జీవితాన్ని నేను జీవించలేను, అలా నా జీవితాన్ని అపవిత్రం చేసుకోలేనని అమ్మో నేను రక్షణను కొనసాగించుకోవాలి. ఎందుకంటే నా గమ్యస్థలం నేను చేరేంత వరకు దీన్ని నేను కొనసాగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది బాబోయ్. కనుక నేను అలా చేయనని వారికి వేరుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు త్రాగుతారండి, ఎందుకంటే వారికి రక్షణ లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతారండి, వారికి రక్షణ లేదు. అయితే మరి నీకు రక్షణ ఉంది కదా, విశ్వాసము ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నావు కదా. ఏమండి, ఆయన నామాన్ని బట్టి రక్షణ పొందుకున్నావు కదా. అయితే పొందుకున్న నీవు దానిని కొనసాగించుకోవడానికి కాస్త వేరుగా బ్రతకాలి అనే విషయాన్ని మర్చిపోతున్నది నాటి క్రైస్తవ సంఘం. కాస్త మనం వేరుగా బ్రతకాలి. వాళ్ళు టీవీలు చూస్తారు, మనం చూడకూడదు. వాళ్ళు సీరియల్ చూస్తారు, మనం చూడకూడదు. వేరుగా బ్రతకాలి. మూర్ఖపు ప్రజలు, వారి ఇష్టం, వారికి రక్షణ లేని వారు ఉగ్రతకు వెళ్ళిపోతున్నవారు, వారితో పాటు మనము వెళ్ళిపోతూ ఉంటే ఏది మనం రక్షణలో కొనసాగుతున్నట్లు? కనుక వేరుగా బ్రతకడం, దానిని కొనసాగించుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ రక్షణ మనం ఎలా కొనసాగించుకోవాలో చాలా ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి, రక్షణ పొందడం మంచిదే, కృప ద్వారా వచ్చేసింది. ఏమండి,
ఆయన నామాన్ని బట్టి వచ్చింది, మనం నమ్మడం వల్ల వచ్చింది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీద పంపడం వల్ల ఈ రక్షణ మనకు దొరికింది. మంచిదే, దాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత మనదే అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సొంత రక్షణను భయముతోనూ చెప్పండమ్మా, భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. అంటే రక్షణను కొనసాగించుకోవాలంటే ఏమండి, నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఏమండి, అజాగ్రత్తగా ఉండకూడదు. అలాగా ఉంటే ఈ రక్షణ నువ్వు కొనసాగించుకోలేవు. కొనసాగించుకోలేకపోతే ఉగ్రతకు గురైపోతాము అనే విషయాన్ని వాక్యం చెప్తున్న సత్యం. ఏమండి, వేరుగా బ్రతకాలి, దాన్నే కొనసాగించుకోవడం అంటే. ఏమండి, రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు, అదే కొనసాగించుకోవడం అంటే. 3వ మాట చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:10. తనకు విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. మూడవది, రక్షణను కొనసాగించుకోవడానికి విధేయత. చెప్పండి అమ్మా, ఏమండి, రక్షణ ఎలా కొనసాగుతుంది? విధేయత. ఏమండి, రక్షణ ఎలా కొనసాగుతుంది? నిర్లక్ష్యంగా ఉండకూడదు. రక్షణని ఎలా కొనసాగుతుంది అంటే, ప్రభునందు పిల్లరా, మనము మూర్ఖముకి ఈ తరమ వారికి వేరే బ్రతకాలి. ఇక్కడ చూస్తున్నాము హెబ్రీయులకు రాసిన పత్రిక 5:10లో తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణ కారకుడాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నువ్వు విధేయతగా, దేవునికి విధేయత నువ్వు చూపించుచున్న వాడివైతే నువ్వు రక్షణలో కొనసాగుతున్న వాడివే. అయితే నువ్వు అవిధేయుడిగా బ్రతుకుతూ ఉంటే, విధేయతకు బదులుగా అవిధేయత నీలో ఉంటే, నీలో రక్షణ కొనసాగింపు లేదు, నువ్వు శిక్షలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, ఇగో విధేయులకు నిత్య రక్షణ. ఏ రక్షణ అంటమ్మా? నిత్య రక్షణ అంటే ఏమిటి? ఏమండి, నిత్య రక్షణ అంటే ఏమిటి? చెప్పండి అమ్మా, ఎవరు చెప్పట్లేదు, నిద్రపోతున్నారు ఏంటి పొద్దున్నే? ఏమండి, నిత్య అంటే సింపులే. నిత్యం అంటే నిరంతరము. రక్షణ అంటే ఏమండి, శిక్షలో నుండి తప్పించుకోవడం. అంటే నిత్యము శిక్షలోంచి తప్పించుకోవడమే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరికి దొరుకుతుందంటే, ఎవరు విధేయతను నేర్చుకుంటారో వారికి రక్షణలో ఏమండి పాలు దొరుకుతుంది. అలాంటి వారు రక్షణను కొనసాగించుకున్న వారు అవుతారు. దేవునికి స్తోత్రం. 4వ విషయం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 13:13. అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ ఏం పొందుతాడంటమ్మా? అంటే ఈ రక్షణ మనం కొనసాగించుకోవాలంటే అంతం వరకు సహించుకోవాలి. ఎప్పటి వరకు సహించుకోవాలమ్మా? అంతం వరకు ఓర్పు, సహనం. ఈనాడు ఏమంటే రక్షణ పోగొట్టుకోవడానికి సహనం లేదండి చాలామంది. ఏమండి, రక్షణ పోగొట్టుకోవడానికి బలమైన కారణం ఏంటంటే, ఈనాడు చాలామందిలో సహనము లేదు, ఓర్పు లేదు. ఓర్చుకోలేకపోతున్నారు, సహించుకోలేకపోతున్నారు. ఏమండి, వారు లోకములను ద్వేషిస్తూ ఉంటే మనం కాస్త ఓర్చుకుంటేనే రక్షణ పొందుకుంటామండి. ఏమండి, మన వారికి వల్లే కత్తి పట్టకూడదు. ఏమండి, వారు మనల్ని ఎదిరిస్తారు, మనల్ని దూషిస్తారు, మనల్ని వ్యతిరేకిస్తారు, మనల్ని ఏమండి నానా రకమైన ఇబ్బందులు పెడతారు. అయితే ఈ సహింపులోనే రక్షణ ఉన్నది కనుక మనము ఏమండి ఈ రక్షణను కొనసాగించుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడే అంటే ఓర్పు. అంటే ఓర్పు లేకపోతే రక్షణ కొనసాగింపు లేదని అర్థం.
నేను ఓర్చుకోలేకపోతున్నానండి, నేను సహించుకోలేకపోతున్నానండి అని అంటే నువ్వు రక్షణ కొనసాగింపులో లేవు అని అర్థం. ఏమండి, రక్షణ పొందింది వాస్తవమే కాదని నేను ఎందుకంటాను? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావు కనుక నీకు రక్షణ దొరికింది. ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నావు కనుక నీకు రక్షణ దొరికింది. అయితే దాన్ని కొనసాగించుకోవడానికి కాస్త ఓర్చుకోలేవా? కాస్త ఓర్పు కలిగి కాస్త సహించుకుని, ఏమండి, సంఘం అన్నాక సమాజం అన్నాక కాస్త పొరపాట్లు జరుగుతుంటాయి. అన్నిటినీ కాస్త ఓర్పు అనేది చాలా అవసరం అండి. ఈనాడు సంఘంలో చాలామంది బయటికి వెళ్ళిపోవడానికి ఓర్చుకోలేకపోతున్నారు. ఏమండి, అయితే రక్షణను కొనసాగింపులో మెట్టేమిటి అంటే సహించుకోవడం. ఏంటమ్మా చెప్పండి అమ్మా? సహించుకోవాలి కొన్ని విషయాలు. ఏమండి, కొందరిలో మనకి నచ్చనివి కొన్ని ఉంటాయి. అయితే మనం సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అలాగైతేనే మనము రక్షణలో కొనసాగుతున్నట్లు అన్న విషయాన్ని, ఏమండి, అర్థం. లేకపోతే రక్షణ మధ్యలో ఆగిపోయిందని అర్థం. ఏమండి, మధ్యలో మన గమ్యం ఆగిపోయింది, మన ప్రయాణం ఆగిపోయింది, మన గమ్యస్థలాన్ని మనం చేరుకోలేకపోతున్నాం అనే విషయాన్ని మనము గుర్తెరగాలి. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. ఏమంటే 4 విషయాలు చెప్పాను, ఇంకా 2-3 విషయాలు చెప్పేసి నేను ముగింపులోకి తీసుకొస్తాను, సమయం అవుతుంది. ఏమంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. రక్షణను మనం కొనసాగించుకోవాలండి. ఈ రక్షణ ఎలా కొనసాగుతుంది? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నాను. ప్రభునందు పిల్లరా, దేవుడు మనకి రక్షణ అనే కొన్ని వస్త్రాలు ఇచ్చాడు. అయితే దీనిని కొనసాగించుకోవడానికి ఈ వస్త్రము మలినమైపోకుండా చూసుకోవాలి. ఏమైపోకుండా చూసుకోవాలమ్మా? నీతి అనే వస్త్రం మనం చూస్తాం, రక్షణ అనే వస్త్రం మనం చూస్తాం. అయితే ఈ వస్త్రము ఏమంటే మలినం కాకుండా చూసుకోవడమే కొనసాగించుకోవడం. అంటే లోకంలో తిరుగుతున్నాం కనుక మలినం, ఏమంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలాగైతే మన మీద డస్ట్ వస్తుందో అలాగ కొన్ని మలినం లోకంలో ఉంది. అది మన ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితం మలినమైపోతుంది కనుక ఏమండి దానిని అపవిత్రపరచబడకుండా కాపాడుకోవడమే కొనసాగింపు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు. ఏమండి, ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు, ఏమండి, మన పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తెగా ఉండాలంటే ఒక వస్త్రం కావాలి. ఆ వస్త్రం పేరు రక్షణ వస్త్రం. ఏ వస్త్రం అమ్మా అంటే ఆ వస్త్రం లేకుండా ఎవడు కూడా పెండ్లి కుమార్తెగా దేవుని ఎదుట పెండ్లి కుమారుని ప్రక్కన కూర్చోలేడు. మరి ఆ వస్త్రం దేవుడు మనకి ఇచ్చాడండి, రక్షణ వస్త్రం. మరి దాన్ని మలినం చేసుకుంటే నష్టపోయేది ఎవరు? దాన్ని అపవిత్రం చేసుకుంటే, దాన్ని చించేసుకుంటే, దాన్ని పాడేసుకుంటే నష్టం ఎవరికి చెప్పండి? కనుక దాన్ని కొనసాగించుకోవటంలో ఈ వస్త్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నదన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణలో ఎదగాలి. పేతురు పత్రికలో మనం చదువుకున్నాము, రక్షణలో చెప్పండి, రక్షణలో ఎదగాలి. ఏం చేయాలమ్మా? రక్షణలో ఎదగాలి. ఎంత ప్రాసెస్ ఉంది. రక్షణలో ఎదగడానికి అక్కడే అద్భుతమైన మాట రాశాడు. ఎలా ఎదుగుతామో రాశాడు అక్కడే. చదవండి అమ్మా, 1 పేతురు పత్రిక 2:3. ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏం చేయాలంటమ్మా? ఆ పాలను అంటే పాలు అంటే దేవుని యొక్క వాక్యం. అంటే దేవుని వాక్యం అనే ఈ పాలు, ఏమండి, మనము ప్రతిరోజు కూడా అపేక్షించాలి. ఒక చిన్న బిడ్డకు, ఏమండి, అతడు ఎదగడానికి పాలు ఎంత అవసరమో
మనం ఆధ్యాత్మిక ఎదగడానికి వాక్యం అనే పాలు కూడా మనకు అంతే అవసరం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే వాక్యాన్ని దినదేమో ధ్యానిస్తూ చదువుతూ దాన్ని పాటిస్తూ ఉన్నవాడే ఎదుగుతాడు. అంటే వాక్యాన్ని ఒక ప్రక్కన పడేసి నేను ఎదుగుతున్నాను, రక్షణలో ఎదుగుతున్నాను అనేది అనబుద్ధం. నువ్వు రక్షణలో ఎదుగుతున్నావా లేదా అనేది గ్రహించుకోవడం ఎలాగంటే ఈ పాలు అనే ఈ వాక్యాన్ని దినదినము ధ్యానించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా బ్రతకాలి. అప్పుడే మనము ఆత్మలో ఎదుగుతూ ఉంటాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, ఎలా ఎదుగుతాం? ఏమండి, ఆ పాలను అపేక్షించడం ద్వారా మనము రక్షణలో ఏమవుతూ ఉంటాం? ఎదుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలండి. చదివేవారే రక్షణలో ఎదుగుతూ ఉంటారు. వాక్యాన్ని ధ్యానించాలి, చదవడమే కాదు ధ్యానించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏమున్నాయో ధ్యానించాలి. అవి పాటిస్తున్నానో లేదో అనేది ఎప్పటికప్పుడు గ్రహించుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. అలాగైతేనే మనం ఎదుగుతున్నట్లు. ఏమండి, ఒక నాటబడిన మొక్క అది రోజు రోజుకు ఎదిగి అది ఫలాలు ఇస్తూనే కదా మనకి ఏమండి ఎంతో ఆనందం కలిగిస్తూ. అలాగే ఈ రక్షణ పొందుకున్న మంచిదే, దాన్ని కొనసాగించుకోవాలి. రెండవది, అందులో మనం ఎదగవలసిన బాధ్యత మనలోనే ఉన్నది. రెండో మాట, ఆ పాలను అపేక్షించండి. మొదటిది ఏమంటే అంటే వాక్యాన్ని ధ్యానించండి, అప్పుడు మనం ఎదుగుతాం. రెండవది ఏమంటే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదివిండి అమ్మా, సమయం అవుతుంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మొదటిది ఎదుగుటలో ఆ పాలను అంటే వాక్యాన్ని ధ్యానించాలి. రెండవది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. ఏమండి ఏమని ఉంది అక్కడ? రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనుభవం ఉండాలండి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనకుంటేనే మనము రక్షణలు ఎదుగుతున్నట్లు. చాలామందికి సత్యాన్ని గురించిన జ్ఞానం ఏముండదు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పమంటే కొంతమంది ఏం చెప్పలేరు. ఈ రక్షణ అంటే ఏంటో చెప్పమంటే చాలామంది చెప్పలేకపోయారు. అంటే వారికి అనుభవ జ్ఞానం ఉంటట్లే. ఈ సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం మనకుంటే మనం ఆత్మలో ఎదుగుతూ ఉంటాం, రక్షణలో మనం ఎదుగుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పమంటే 2 ముక్కలు ఎవరు చెప్పలేరు. అంటే ఎందుకంటే వారికి అనుభవంతో జ్ఞానం వారికి లేదు. రక్షణ అంటే ఏమిటి? పాతాళం ఎలా తప్పించుకుంటాం? శిక్ష అంటే ఏమిటి? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనే ఈ అనుభవంతో కూడిన ఈ జ్ఞానము చాలా మందిలో లేదు గనుక ఈ రక్షణలో ఎదగలేకపోతున్నారు. అవి తెలిస్తే వారు ఎదుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా అద్భుతమైన మాట అది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మూడవది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 21. మనం రక్షణలో ఎలా ఎదుగుతాం? అక్కడ అద్భుతమైన రాటమ 2. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందు. ఎలా ఎదుగుతామండి? ప్రార్థన చేసేవారు ఎదుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఎదుగుతారమ్మా? ఎవరు ఎదుగుతారు? రక్షణలో ఎవరు ఎదుగుతారు? ప్రార్థన చేసేవారు ఎదుగుతారు. ఆ పాలను అపేక్షించేవారు ఎదుగుతూ ఉంటారు. సత్యమును గురించిన అనుభవం జ్ఞానం కలిగిన వారు ఎదుగుతూ ఉంటారు. ప్రార్థన అనుభవం కలిగిన వాడు రక్షణలో ఎదుగుతూ ఉంటాడు. కనుక ఏం పట్టించుకోరు చాలామంది. ఎదుగుతంటే ఏంటో తెలియదు, కొనసాగించుకోవడం అంటే ఏంటో తెలియదు, అసలు రక్షణ పొందుకున్నామో లేదో కూడా చాలామందికి తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. అయితే అది మన క్షేమం కాదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్న
మాట ఏంటంటే మన రక్షణ పొందాలి. రక్షణ చాలా విలువైనది. రక్షణ అంటే చెప్పాను, ఉగ్రతలోంచి తప్పించుకునుట, శిక్షలో నుంచి తప్పించుకునుట, పాతాళము నుంచి, నాతో కలిసి చెప్పడం, పాతాళము నుంచి తప్పించుకునుట, ఇంకేం చెప్పాను, తీర్పులో నుండి అగ్నిలో నుంచి, ఇదంతా రక్షణే. తప్పించుకుంటే రక్షణ. కనుక ఈ రక్షణలో మనం ఎదుగు నిమిత్తము మనము ప్రార్థన అనుభవాలలో ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఈ రక్షణను అంటే ఏమంటే రక్షణను శిరస్త్రాణం అంటే కవచం. ఏమండి, ఈ కవచం ఎందుకు పెడతారంటే శత్రువు ఎటు పక్క నుంచి అయినా బాణం వేసినప్పుడు తలకి తగిలితే అతడు చచ్చిపోతాడు. కనుక కన్నులు మాత్రమే కనబడేటట్లుగా, ఏమండి, ఎందుకంటే మనుషులు కనబడాలి కనుక కన్నులకు మాత్రమే కనబడేటట్లుగా కనుమదంతా కూడా కవచం. ఏమండి, కవచం ఒకటి పెట్టేసుకుంటారు. చాలా మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో చూడండి. ఏమండి, ఈ రక్షణ శిరస్త్రాణం అనేది ఏంటో మీరు కొడితే యూట్యూబ్లో మీకు పిక్చర్ వస్తుంది. ఏమండి, కనుక అది మనము కలిగిన వారమైతేనే దాంట్లో ఎదుగుతున్న వారముగా ఉండగలుగుతాం. అంటే ఈ కవచం ఉన్నప్పుడు తలంపులు జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఈ కన్నుకి కాపాడుకోవడానికి, వినికిడి నోరుని కాపాడుకోవడానికి ఒక కవచం, రక్షణ కవచం ఏమండి దేవుడు మనకిచ్చాడు. అవి కాపాడుకుంటేనే మనం ఎదుగుతున్నట్లు. అంటే నోరు ఇష్టానుసారంగా మాట్లాడేసి, చెవులు ఇష్టానుసారంగా ఏమండి వినేసి, ఏమండి ఆలోచనలు తలంపులు ఇష్టానుసారంగా మనం ఆలోచించేసి, ఈ తలే కదండి శరీరానికి మూలం. కనుక ఈ తల భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగైతేనే మనము ఎదుగుతున్నవారు. అనగా తలంపులు కాపాడుకోవాలి, వినికిడిని కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి, కంటిని కాపాడుకోవాలి. అలాగైతేనే మనము ఎదుగుతున్న వారము. రక్షణ అనే ఏంటంటమ్మది, రక్షణను శిరస్త్రాణం అంటే ఒక కవచం. ఏమండి, ఒక ప్రొటెక్షన్ అన్నమాట. అంటే ఏది పడితే అది వినడానికి ఇష్టపడకూడదు. మనం ఏది పడితే అది ఒక కవచం మనకు ఉండాలి. ఏది పడితే అది ఆలోచించడానికి మన మనస్సు ప్రయత్నం చేయకూడదు, ఒక కవచం మనకు ఉండాలి. అలాగైతే మనం ఎదుగుతున్న వారము. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడేసి, చూసేసి, వినేసి, ఆలోచించేసి నేను రక్షణ పొందేశాను అనుకుంటే అది కుదరదు. ఆ రక్షణ అంగీకారం కాదు. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్న సమయం అయింది. ఇంకో ఒక్క రిఫరెన్స్ చెప్పేసి నేను మీకు వాక్యాన్ని ముగిస్తాను. ఆ కీర్తనల గ్రంథం 118వ కీర్తనలో 118వ కీర్తన ఒకసారి చూడండి. 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుడ గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదమును వినబడును. అంటే రక్షించబడిన మనం ఎదగాలి అంటే మన ఇంట్లో, మన గుడారాల్లో రక్షణ గురించిన వాతావరణమే ఉండాలి. ఏమండి, హోమ్ థియేటర్లో పాటలు వచ్చినా, ఏమండి మన ఫోన్లో ఏమండి వాక్యాలు వచ్చినా, లేకపోతే అందులోంచి ఏదొచ్చినా రక్షణను గూర్చిన సమాచారమే ఎక్కువగా మన ఇంట్లో వినబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగైతేనే మనం ఎదుగుతున్నట్లండి. ఏమండి, కానీ ఆ ఇంట్లోంచి ఏమొస్తున్నాయి, ఏ స్వరాలు వస్తున్నాయి. అలాగైతే మన రక్షణలో ఎదుగుతున్నట్లు ఎలా అవుతుంది? ఒకసారి పరిశీలన చేయాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మరొక చిన్న మాట, ఇదే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చూసుకుని మనం ముగించుకుందాం. ఇదే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం చదవండి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. ఏమండి, దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు ఏం సిద్ధం చేసుకుంటున్నాడు?
చెప్పండి అమ్మా, అక్కడ ఉన్న మాట చెప్పండి. వాడు ఏం సిద్ధం చేసుకుంటున్నాడు? మార్గం సిద్ధం చేసుకుంటున్నాడు. దేనికి మార్గం? రక్షణ పొందుకోవడానికి మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఎవరునంటే స్తుతి యాగము అర్పించువాడు. ఎవరంటమ్మా? అంటే మన నోట స్తుతి ఉంటే ఏమండి మనము ఎదుగుతున్న వారము. మన నోట ఎప్పుడు స్తుతి ఉండాలి. అలాగైతేనే మనం ఏం సిద్ధం చేసుకుంటున్నట్టు? రక్షణను సిద్ధం చేసుకున్నట్లు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం క్లియర్గా చూస్తున్నాం. మరలా చదవండి. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి, ఎవనికి, ఎవరైతే స్తుతి యాగం అర్పిస్తున్నాడో వానికి దేవుని రక్షణ కలుగునట్లు వాడు మార్గము వాడి సిద్ధం చేసుకుంటున్నాడు. ఏమండి? మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నది వాడే. ఎవరునంటే ఎవడైతే దేవునికి స్తుతి యాగం అర్పిస్తున్నవాడో అలాంటి వాడే దేవుని రక్షణను పొందుకోవడానికి మార్గమును సిద్ధం చేసుకుంటున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభుని ప్రియరా, కనుక ఈ 3 విషయాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందుకున్నాం, ఆ రక్షణను కొనసాగించుకోవాలి, తర్వాత ఆ రక్షణలో ఎదగాలి. కనుక రక్షణ ఎలా పొందుకున్నామో కొన్ని విషయాలు చూసాము. విశ్వాసము ద్వారా రక్షణ పొందుకున్నాము. ఆయన నామాన్ని బట్టి మనము రక్షణ కలిగింది. ఆయన కృప వలనే రక్షణ కలిగింది. రక్షణను మనం తర్వాత ఏం చేసుకోవాలి? కొనసాగించుకుంటే గమ్యం కారదా? కనుక రక్షణను కొనసాగించుకోవడానికి ఒక 5 విషయాలు చెప్పాను. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత రక్షణలో ఎదగాలి, ఆ పాలన అపేక్షించాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి, రక్షణను శిరస్థానం ఉండాలి, ప్రార్థన అనుభవం ఉండాలి, రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం మన ఇంట్లో ఉండాలి, స్తుతియాగం మన ఇంటిలో ఉండాలి. అలా ఉంటేనే మనము రక్షణలో ఎదుగుతున్న వారు మన విషయాన్ని మనము గుర్తించాలి. చివరిగా ఒక్క మాట చదువుకుని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తే చెప్పిరి. అంటే ఆల్రెడీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమండి? ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారు. ఆ పరలోకములో సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే అక్కడ రాశాడు, దేవునికిని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే మన తండ్రి అయిన యెహోవా దేవునికి గొర్రె పిల్లని యేసుక్రీస్తు ప్రభుకి మనమందరం అక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత గొప్ప శబ్దముతోనంట ఎల్లిగెత్తి స్తోత్రం చెప్తామంట. ఏం చెప్తామంటమ్మా? స్తోత్రం చెప్తామంట. ఏమని స్తోత్రం చెప్తామంటే, మాకింత గొప్ప రక్షణ కలుగజేసిన దేవా మీకు స్తోత్రమని ఎక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాం? పరలోకం వెళ్ళిన తర్వాత చెబుతాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. సింహాసనాసీనుడైన మన దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం అర్థమవుతుంది. భూమి మీద ఉన్న ప్రజలు ఎంత భయంకరమైన ఉగ్రతకు నాశనమైపోతున్నారో, పాతాళములోనికి ప్రజలు ఎలా వెళ్ళిపోయి అక్కడ యాతన పడుతున్నారో, అమ్మో అలాంటి స్థలానికి మేము వెళ్ళవలసిన వారము. ఈ గొర్రెపిల్ల, ఈ సింహాసనం ఆసీనుడైన యెహోవా మనల్ని తప్పించారు అని గొప్ప శబ్దముతో మనమందరము స్తోత్రగానం చేస్తామంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ప్రభునందు పిల్లరా, కనుక మనమందరము కూడా అక్కడికి వెళ్ళి ఆ శబ్దముతో, ప్రభువా ఈ గొప్ప రక్షణ నాకు దొరికిందని ఆ పరిశుద్ధులందరితో కలిసి మనం స్తుతించే ఆ భాగ్యం దేవుడు మనకు సిద్ధం చేశాడు. కనుక ఈ రక్షణను మనం కొనసాగించుకుందాం, ఈ రక్షణలో మనము ఎదుగుదాం. దేవునిని కలుసుకున్నంత వరకు కూడా ఈ రక్షణలో మనము స్థిరముగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచండి. ఒక్క నిమిషం విన్న మాటల్లో ఒక్క మాట అయినా మనకు ఆశీర్వాదకరంగా ఉంటే చిన్న ప్రార్థన చేయండి. ఏమండి? రక్షణలో ఎదుగుట అంటే ప్రార్థనే.
అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందరూ కూడా తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్క చిన్న ప్రార్థన చేసుకోండి. రక్షణ పొందుకున్నాం, దాన్ని కొనసాగించుకోగలుగుతున్నామా? ఆ రక్షణలో కొనసాగించుకుంటూ అందులో మనం ఎదగగలుగుతున్నామా? లేకపోతే రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒకసారి మన పరిశీలన చేసుకుందాం, మన తగ్గించుకుందాం, ప్రభు పాదాలు పెట్టుకుందాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటామని వాక్యం చెబుతూ ఉంది. కనుక రక్షణ దేవుడు మనకు సిద్ధం చేశాడు, రక్షణ దేవుడు మనకు సిద్ధం చేశాడు. కనుక ఈ రక్షణను మనము పోగొట్టుకోవద్దు, కొనసాగించుకుందాం, ఎదుగుదాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. రక్షణ పొందుకున్నామా? రక్షణలు ఎదుగుతున్నామా? రక్షణను కొనసాగించుకుంటున్నామా అనేది మన పరిశీలన చేసుకుందాం. మనం తగ్గించుకుని దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయం అయ్యా రక్షణ గురించిన అయ్యా కొన్ని విషయాలు ప్రభు మేము ధ్యానించాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఉగ్రతలోంచి తప్పించబడ్డే రక్షణని, తప్పించడానికే రక్షకుడుగా నీవు ఈ లోకానికి వచ్చావని మేము గుర్తించి ఈ రక్షణలో ఎలా కొనసాగాలో అయ్యా కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. ఈ రక్షణలో మేము ఎలా ఎదగాలో కొన్ని విషయాలు మేము చూసాం. కనుక అలాగ ఎదిగి ఫలించి నేను చేరుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.